brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ములుగు యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. కానిస్టేబుల్ దారుణంగా అతని హత్య చేయించినట్టు తేలింది. ఈ విషయం బయటపడడంతో సాయి ప్రకాష్ హత్యకు నిరసనగా వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. వెంకటాపురానికి చెందిన సాయి ప్రకాష్ ఈ నెల 15న మిస్ అయినట్టు ఫిర్యాదు చేసింది కుటుంబం. అయితే ఈ కేసు విచారణ చేస్తుండగా పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. గతంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ కు ఒక మహిళతో ఉన్న వివాహేతర బంధాన్ని సాయి బయటపెట్టినట్టు గుర్తించారు. సాయి ప్రకాష్ బంధువు అయిన నిర్మలతో శ్రీనివాస్ కు ఉన్న బంధాన్ని బయటపెట్టడంతో అప్పట్లో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఆ పగతో రగిలిపోయిన శ్రీనివాస్ ఎలాగైనా సాయిని చంపేయాలనుకున్నాడు. ఒక్కడే ఆ పని చేయలేక సుపారీ గ్యాంగుతో చేతులు కలిపిన కానిస్టేబుల్ హనుమకొండలో సాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి చంపేశాడు. తర్వాత హుస్నాబాద్ లోని ఒక బావిలో సాయి మృతదేహాన్ని పారేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సాయి సెల్ ఫోన్ ను ఏపీలోని పాలకొల్లులో పడేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ కొనసాగుతుండగానే సాయి డెడ్ బాడీ లభ్యమైంది. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి కేసును ఛేదించారు. మరోవైపు విషయం తెలుసుకున్న నిర్మల భర్త ఆమెను కొట్టి వెంటనే పోలీసులకు అప్పగించాడు. ప్రస్తుతం సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ కు తరలించారు. సుపారీ గ్యాంగ్ సహా కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు వెంకటాపురంలో బంద్ కొనసాగుతోంది. సాయి ప్రకాష్ హత్యకు నిరసనగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయి ప్రకాష్ ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాడు. అలాంటి వ్యక్తిని చంపేశారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయి ప్రకాష్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.